హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండి. 5వ వారం కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇక మార్నింగ్ వీడియో అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, ముగ్గు వేశాను కదా, ఆ వీడియో అయితే చూసేసేయండి. ఇక ముందు రోజు అంటే శుక్రవారం రోజు నైట్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్గా సర్దేసుకుంటున్నానండి. వాటికి ఒక 2 బేషన్లు తీసుకొని సపరేట్గా పెట్టుకున్నామంటే మనకి ఏ కంగారు లేకుండా ఉంటుంది. పూజ ఐటమ్స్ అన్నీ ఒక బేషన్లో, అలాగే ప్రమిదలన్నీ కూడా నీట్గా పొడి క్లాత్తో తుడుచుకొని అవి కూడా ఒక బేషన్లో పెట్టుకున్నాను. 2 పెద్ద బేషన్లు ఉంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఊకే ఏది మిస్ అయినా ఊకే వెతకకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా స్వామివారికి పీఠానికి వేసే క్లాత్ వాష్ చేసుకున్నాను. స్వామివారి ప్రసాదాలకు పెట్టే క్లాత్, మనము హ్యాండ్ తుడుచుకుంటాం కదా పసుపు కుంకుమ అంటినప్పుడు, ఆ క్లాత్ అన్నీ కూడా వాష్ చేసుకున్నాను. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ మళ్ళీ కొంచెం తడి నీటితో స్టవ్ని క్లీన్ చేసుకొని ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయడమే. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ వీడియోలో చూడండి. అలా చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. కొబ్బరికాయకున్న నార కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి. మనకు పూజ చేసేటప్పుడు కంగారుగా ఉండొద్దండి, నిదానంగా చేసుకుంటే. వన్స్ మనం ఒకసారి పూజ స్టార్ట్ చేసినప్పుడు కూర్చున్నామంటే ఇక్కడ లేవడానికి వీలు ఉండదు కదండి. అందుకే కావాల్సినవన్నీ దగ్గరలో అందుబాటులో పెట్టుకుంటే బాగుంటుంది. తులసిమాల తీసుకుంటాం కదండి, కాకపోతే సపరేట్గా తులసి దళాలు కూడా తీసుకోండి ప్రసాదాలకి. అలాగే స్వామివారి నామాలు చదివేటప్పుడు కూడా మనం తులసి దళాలతోటే పూజ చేసుకుంటాం కాబట్టి ఒక 15 రూపీస్వి తులసి దళాలు తీసుకుంటే సరిపోతుంది. ఇక చక్కెర పొంగల్ చేస్తున్నానండి. ఈసారైతే చిక్కటి ఆవు పాలు కూడా వేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసేసుకొని మూత పెట్టుకుంటే బెల్లం అంతా కూడా చక్కగా కరుగుతుంది. ఆ తర్వాత జీడిపప్పులు నేతిలో ఫ్రై చేసుకొని వేసేసుకోండి, బాగుంటుంది. అలాగే స్వామివారికి బెల్లం పానకము, వడపప్పు అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వీడియోలో చూడండి. పంచామృతం కూడా ఆవు పాలతోటి ఆవు నెయ్యితో చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా నువ్వుల చిమ్లి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే వీడియోలు సెర్చ్ చేసి చూడరండి. మనం ఏ వీడియో పెడితే ఆ వీడియోనే చూస్తారు కదా, అందుకని చెప్పి ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చేసి పెట్టాను. నాకు వీడియో తీయడానికి కనీసం 3 గంటలు టైం పట్టింది. ఇంకా దాన్ని కొంచెం కొంచెం కట్ చేస్తూ మెయిన్ పాయింట్లు మాత్రమే వీడియోలో యాడ్ చేశాను. ఇక్కడైతే చలిమిడి చేస్తున్నానండి. అదే బియ్యం పిండిలో కొంచెం బెల్లం నీళ్ళు కలిపేసేసుకొని చలిమిడి కూడా రెడీ చేశాను. వడపప్పు ఆల్రెడీ చేసేసాను. పిండి ప్రమిదలు ఎలా చేయాలో కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, జస్ట్ ఇక్కడైతే ప్రాసెస్ చూసేసాయండి, మీకు అర్థమైపోతుంది. చాలామంది వీడియోస్ కింద ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అని కామెంట్లు పెడుతున్నారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓపిక్గా నేను వీడియో చేసి పెట్టడము, మీరు కూడా టైం కేటాయించి చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలండి, అందరూ బాగుండాలి. స్వామివారు మనకి పూజ స్టార్ట్ చేసే వరకే భయం అండి. అంటే ఒక ఫస్ట్ వీక్ చేసే వరకే భయం. ఆ తర్వాత స్వామివారు మన చేత ఎలా పూజ చేయించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయండి. మనకు అర్థం కూడా అవ్వదు. అయ్యో పూజ ఎలా చేసుకుంటామో ఏంటో అని మనం కంగారు పడతాము. కానీ ఆల్రెడీ అంతా డిసైడ్ అయిపోయి ఉంటుందండి ఏ టైంకి ఏం చేయాలి అనేది. ఎవ్వరూ భయపడకుండా పూజ పెద్ద ప్రాసెస్ ఏమో అని అలా కంగారు పడకండి, స్టార్ట్ అయితే చేసేయండి. భగవంతుడు మీ చేత చక్కగా చేయించుకుంటారు. అందులో కంగారు పడాల్సిన విషయమే లేదండి. మీకు నచ్చినట్లుగా మీకు మీ స్తోమత ఎంత ఉందో అంతలోనే చేసుకోవచ్చండి. పెద్ద ఆర్భాటాలు ఏమొద్దు. మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్ముకొని పూజ చేస్తే స్వామివారికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మనం చేసే పూజలో నిజాయితీ, భక్తి, అలాగే శ్రద్ధ అన్నీ ఉంటే స్వామివారికి చాలా నచ్చుతుందండి. మనం ఏం ప్రసాదం పెడుతున్నాము, ఎలా అలంకరించుకుంటాము అదంతా మన ఇష్టం అండి. మనం ఎలా చేసుకోవాలనుకుంటామో అలా చేసుకోవడమే. స్వామివారికి మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తితో దండం పెట్టుకోండి, ఎవరికైనా కూడా మంచి జరుగుతుంది. అదనమాట నేను చెప్పాలనుకునేది. నేనైతే నాకున్నంతలోనే చేసుకుంటున్నానండి, పెద్ద ఆర్భాటాలు ఏమీ చేయట్లేదు. నా మనసుకి ఎలా అనిపిస్తే ఆ క్షణానికి అలా చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే పూజ ప్రాసెస్ వన్స్ ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ చేయకండి. మెయిన్గా ప్రసాదాలు చేసేటప్పుడు కానీ స్వామివారిని అలంకరించేటప్పుడు కూడా మాట్లాడకండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మన నోటి తుప్పర్లు పడుతూ ఉంటాయి కదా, అది అస్సలు మంచిది కాదండి. మాట్లాడకుండా మౌనంగా ఉండి స్వామివారిని మనసులో గోవింద గోవింద అనుకుంటూ అయినా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మనం పూజ చేసుకుంటే మనకి మంచిదండి.
ఇంకా పూజ చేసిన తర్వాత ఆ రోజైతే టెంపుల్కి కంపల్సరీ వీలైనంతలో టెంపుల్కి అయితే వెళ్ళండి. ఆ వాయినాలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మన ఇష్టము. ఇవ్వాలని ఏం లేదండి, మనకి ఎక్కడ కూడా లేదనమాట. వాయినాలు ఇవ్వాలి అనుకునేవారు ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా కొంచెం అన్నం దొరకక ఇబ్బంది పడే వాళ్ళకి అన్నం కొంచెం ఏదైనా మనకు తోచినంతలో ఒక ముగ్గురికో ఇద్దరికో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే చాలు, అంతే. ఇంకా టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇంకా 8 వీక్స్ పూజ అయిపోయే వరకు అయితే నేనైతే నాన్ వెజ్ తిననని దండం పెట్టుకున్నానండి. కొంతమంది ఏంటంటే ఓన్లీ పూజ చేసిన రోజు మాత్రమే నాన్ వెజ్ తినరు. కొంతమంది ఏంటంటే 8 వీక్స్ కూడా, అంటే నేనైతే తిరుపతికి వెళ్ళి ముడుపు చెల్లించుకుందామని దండం పెట్టుకున్నాను స్వామివారికి ముడుపు కట్టే రోజు. ఇంకా అలాగే చేస్తాను. ఇంకా స్వామివారి చల్లని చూపు అందరి మీద ఉండాలండి. స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఏం కంగారు లేదు, మనకున్నంతలో మనం స్వామివారికి దండం పెట్టుకుంటే అదే చాలండి, ఇంకా ఏమీ వద్దు. ఇంకా నేనైతే అనుకోకుండానే స్టార్ట్ చేశాను కదా, నాకైతే పాజిటివ్గా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మనసుకైతే. ఇంకా అదనమాట. ఇంకా వీడియో ప్రాసెస్ అయితే చూసేసేయండి. కొంతమంది తమలపాకులు అంటే పిండి దీపాల కింద వేసే తమలపాకులు 2 వేసుకోవచ్చా, 1 వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే 2 వేసుకోండి, లేదు అంటే 1 వేసుకున్నా పర్వాలేదు. అసలు వేయకపోయినా పర్వాలేదు, బియ్యమైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అదేనండి, మన మనసుకి ఎలా అనిపిస్తే అలా పూజ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అదనమాట. ఇంకా ప్రసాదాలు అయితే చేశాను కదా, తడి క్లాత్ అయితే గట్టిగా పిండేసేసి వాటి మీద కప్పాను, ప్రసాదాల మీద. ఇంకా అన్నిటి మీద తులసి దళాలు వేస్తున్నాను. మా వారు ఊరి నుంచి వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు, ఇంకా అది కూడా స్వామివారికి పెట్టాను. ఇంకా పసుపు గణపతిని కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీపారాధన చేయండి. ఒక్కసారి దీపారాధన చేసిన తర్వాత స్వామివారి పటాన్ని కానీ, అక్కడ పిండి ప్రమిదలు కానీ, ప్రసాదాలు కానీ ఇవేమిటిని తాకకండి. ప్రసాదం స్వామివారికి నైవేద్యాలు చూపించిన తర్వాత దీపం, ధూపం, హారతి అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనము ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాతకి ప్రసాదాలు తినొచ్చు. పిల్లలకి పెట్టొచ్చు అండి, ఏం పర్వాలేదు. ఒక నువ్వుల చిమ్లీ తప్పించి మిగిలిన ప్రసాదాలన్నీ కూడా మనకి ఇంట్లో పిల్లలకి ఇవ్వచ్చు. అదనమాట. నేనైతే ఈరోజు ఆవు పాలు పెట్టాను స్వామివారికి. చాలా ఇష్టం అండి. మనకి ఏది తోచకపోయిందనుకోండి, ఆ టయానికి ఏమీ లేకపోయినా కూడా కనీసం ఆవు పాలు కాకపోయినా మనం ఏ పాలు వాడితే ఆ పాలు స్వామివారికి కొంచెం గోరువెచ్చటి పాలల్లో కొంచెం షుగర్ వేసి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా స్వామివారి పూజ అయిపోయిన తర్వాత 7 శనివారాల వ్రత కథ అయితే కంపల్సరీ వినాలండి, లేదంటే చదువుకున్నా పర్వాలేదు. వ్రత కల్పన బుక్ దొరుకుతుంది కదా, చూసుకొని చదువుకున్నా పర్వాలేదు, లేదంటే మొబైల్లో పెట్టుకొని విన్నా పర్వాలేదు. స్వామివారి అష్టోత్తరం అలాగే అమ్మవారి అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసుకోండి. ఆ రోజంతా కూడా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉంటే మంచిదండి, మనకి మంచి జరుగుతుంది కదా. పూజ చేసుకుంటే మనకి పాజిటివ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మన కోరికలు అవ్వచ్చు, మన బాధలు అవ్వచ్చు, అన్నీ స్వామివారి ముందు కూర్చొని ఎవరికో ఎందుకో షేర్ చేయడం ఎందుకండి, ఆ స్వామివారే తీరుస్తారు. ఆ స్వామివారికి చెప్పుకుంటే మనకి ఏదైతే కావాలో, మన జీవితం ముందుకెళ్ళడానికి ఏదైతే కావాలో అది భగవంతుడు కంపల్సరీ ఇస్తారండి. దాంట్లో కంగారు పడాల్సిన పనేం లేదు. పూజ అయిపోయిన వెంటనే కోరిక నెరవేరాలి అలా మాత్రం అనుకోకండి. మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకోండి, నమ్మకంతో పూజ చేయండి, అందరి కోరికలు నెరవేరుతాయి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.